ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. నీవు బ్రతుకు దినములన్నీ నీకు అపాయము కలగకుండాను. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. లేఖనంలో గమనిస్తే తన భర్త అయిన నాబాలు తిరస్కారమునకు ప్రతీకారం తీర్చుకొనని దావీదును అబీగయిలు దీవిస్తూ ఈ మాట పలికింది. ఎందుకంటే దావీదుకి నాబాలు ఎంతో అపాయం చేయాలని చూశాడు. చాలా నిర్లక్ష్యంగా, రాజు అని కూడా లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా మాట్లాడాడు. అలాంటి స్థితిలో దావీదు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని బయలుదేరాడు. కానీ మరి అబీగయిల్ని బట్టి నాబాల్ని క్షమించి మరి నాబాలు తనను తిరస్కరించినప్పటికీ ప్రతీకారం తీర్చుకోకుండా ఉన్నాడు. అందుకని అబీగయిలు తన భర్తని దావీదు కాపాడాడు కాబట్టి, తన భర్త మీదకి ప్రతీకారం తీర్చుకోవడానికి రాలేదు కాబట్టి దావీదుని దీవిస్తూ ఈ మాట పలికింది. ఏమంటుందంటే, నీవు బ్రతుకు దినములన్నిటినూ నీకు అపాయము కలుగకుండును అంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎంత చక్కని మాటో కదా. మరి ఆ విధంగా ఆ రోజు అబీగయిల్ దావీదుని దీవిస్తూ పలకడమే కాదు, కానీ ఈరోజు దేవుడు కూడా వింటున్న మిత్రమా నీతో కూడా అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటినూ నీకు అపాయము కలుగకుండును అని. ఆమేన్. ఎంత చక్కని మాటో కదా. నిజంగా ప్రభు ఈ మాట అంటే ఎగిరి గంతేయాలి మనం. ఎందుకంటే బ్రతుకు దినాలన్నీ కూడా అపాయం ఉండదని చెప్తున్నాడు దేవుడు. దేవుడు మాట ఇచ్చాడంటే అంతే కదా. ఆయన నరుడు కాదు కదా మాట తప్పడానికి. కాబట్టి మనకి ఏ అపాయము రాకుండా ప్రభు కాపాడతాడు. అయితే అపాయం రాకుండా నీకు ఉండాలంటే ఇంతవరకు బాగానే సంతోషంగా ఉంది కదా, దేవుడు నీకు ఏ అపాయము కలగజేయనన్నాడు. అమ్మయ్య, నాకు చాలా హ్యాపీ అనుకుంటున్నావు కదా. అయితే నీవు అపాయం లేకుండా ఉండాలంటే మరి ఎలా ఉండాలి నీ జీవితం? మరి నీ జీవితం కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి కదా. దేవునికి ఇష్టమైన విధంగా నీవు ఉండాలి. దావీదు ఎలాగైతే దేవుడు దావీదుని బట్టి సాక్ష్యం చెప్పాడు కదా, ఇతడు నా హృదయానుసారుడు అన్నాడు. అలాగే నీవు కూడా ప్రభువుకి హృదయానుసారుడు అని చక్కటి సాక్ష్యం ప్రభు యొద్ద నుంచి రావాలి. మనుషులు సాక్ష్యం చెప్పించుకోవడం కాదు. ఈ లోకంలో కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేసుకుని పొగిడించుకుంటూ ఉంటారు డబ్బులు ఇచ్చి. మరి అట్లాంటి స్థితిలో మనం ఉండకూడదు. అది వేషధారితనం అవుతుంది. నిజంగానే నీవు నీ జీవితాన్ని బట్టి, నీ పద్ధతి ప్రవర్తన బట్టి, నీ మాట తీరుని బట్టి అనేకులు చాలా చక్కగా మారిపోయాడు ఇతను, ఈమె చాలా మారిపోయింది యేసు ప్రభులోకి వెళ్ళిన తర్వాత, ఆయన తెలుసుకున్న తర్వాత అని చెప్పగలిగితే నీ ద్వారా నీ ప్రభువుకి అవమానం రాదు, ఘనత వస్తుంది. అట్లా నీ ద్వారా, నీ బ్రతుకు ద్వారా, నీ చావు ద్వారా అయినా సరే నీ ప్రభుకి ఘనత వచ్చే విధంగా నీవు ఉండాలి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, నా బ్రతుకు మూలమైనను చావు మూలమునైనను క్రీస్తుకి నా ద్వారా ఘనత రావాలి అంటాడు. అట్లా నీవు జీవించాలి. కాబట్టి వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు మరి నీవు ఏ అపాయంలో ఉన్నావో, ఏ విషయాన్ని బట్టి ఇబ్బంది పడుతున్నావో, ఎవరైనా నిందిస్తున్నారని బాధపడుతున్నావేమో, నిద్రలేని రాత్రులు ఒకవేళ గడుపుతూ ఉన్నావేమో, అటువంటి అపాయకర స్థితిలో నీవు ఉన్నావేమో, నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ అపాయము నిన్ను రాకుండా దేవుడు కాపాడుతానన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ వాగ్దానం పట్టుకుని దేవుడిని అడగొచ్చు కదా. ఈ వాగ్దానం పట్టుకుని అడుగు. ఎక్కువగా ప్రార్థన చేయి. మనుషుల మీద ఆధారపడకుండా ప్రభు మీద ఆధారపడు. సహాయం కోసము ఆపత్కాలంలో ప్రభు దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఆపత్కాలంలో నమ్ముకొని దగ్గర సహాయకుడు. కానీ నేటి కాలంలో చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, అపాయం రాగానే మరి అపాయం నుంచి తప్పించబడ్డానికి మనుషుల వద్దకు పరుగులు పెడుతూ ఉన్నారు. మనుషుల సలహాలు తీసుకుంటూ ఉన్నారు. మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నారు. కాబట్టి వారికి సహాయం దొరకదు. కానీ దేవుని మీద ఆధారపడిన వారికి సహాయం దొరుకుతుంది. ఒక హిజ్కియా రాజు ఎలాగైతే సన్హెరీబు తనని ఇబ్బంది పెట్టినప్పటికీ దేవుడి మీద ఆధారపడ్డాడో, దేవుడి నుంచి విజయం పొందుకున్నాడో, అలాగే నీవు పొందుకోవాలి. ఒక యెహోషాపాతు, ఆయన కూడా రాజు, ఆయన కూడా అంతే. శత్రు సైన్యం మీదకి వచ్చినప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డాడు. విస్తారమైన సైన్యం మీదకి వచ్చింది, నాకేమీ తోచట్లేదు, నీవే నాకు దిక్కన్నాడు ప్రభుని. అద్భుతంగా యెహోషాపాతుకి విజయం ఇచ్చాడు ప్రభు. అలాగే ఈరోజు నీవు కూడా నీ పరిస్థితి ఏదైనా సరే, ప్రభువా నాకేమీ తోచట్లేదు, నీవే నాకు దిక్కనడుగు. తప్పకుండా యెహోషాపాతుకి విజయం ఇచ్చిన దేవుడు, హిజ్కియాకి విజయం ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు. యెహోషాపాతు దేవుడే నీ దేవుడు కాబట్టి నిన్న నేడు యాకరీతిగా దేవుడిని నీవు కలుగున్నావు. కాబట్టి ధైర్యం కలిగి నీ బ్రతుకు దినములన్నిటినూ కూడా అపాయం రాకుండా ప్రభు కాపాడుతారని ఒక భరోసా కలిగి ఈరోజు నీ ఆత్మీయ జీవితం ముందుకు సాగించు. యేసు వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ప్రతి దానిలో విజయం పొందుకో. ఆమేన్.